మటన్ బోటి కూర తిని వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపింది. బోనాల పండుగ కని తెచ్చిన మటన్ ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి వండుకోవడంతో ఎల్బీ నగర్ లో ఒకరు మృతి చెందారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ కుటుంబం ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2 రోజుల తర్వాత వండుకొని తినడంతో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక చింతలకుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ మృతి చెందగా 9 మందికి ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. మాంసం తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అయ్యాయని కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన 12 మందిలో 10 మంది సేఫ్ గా ఉన్నారు. మార్నింగ్ వచ్చినప్పుడు క్రిటికల్ గా ఉన్నారు. ఎవరికి పల్స్ గానీ బీపీ గానీ అన్ని లో వాల్యూమ్ లో ఉన్నాయండి. 12 మెంబర్స్ లో 10 మెంబర్స్ సేఫ్ గా ఉన్నారు. 2 మెంబర్స్ ఒకరు ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉండడం 65, వాళ్ళ డయాబెటిక్ గానీ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్రిటికల్ గా ఉన్నారు. వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. వాళ్ళ ఐసీలో మెయింటైన్ అవుతున్నారండి వాళ్ళు. ఇదే మన దగ్గర కాకుండా ఒక పర్సన్ ట్రీట్మెంట్ తీసుకోలేదు, కానీ డెత్ అయ్యారని మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇదే ఫ్యామిలీ మెంబర్ లో ఫ్యామిలీ హెడ్ అండి. తన పేరు శ్రీనివాస్ అండి. తన ఇంట్లోనే సమ్ ఫంక్షన్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అయింది. తను చనిపోవడం జరిగిందంట. గురుగారు మన హాస్పిటల్కి అటెండ్ అవ్వలేదు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్రిటికల్ స్టేజ్ లో వచ్చారు. వాళ్ళు ఇప్పట్లో సేవ్ అవుతున్నారండి. స్టేబుల్ అవుతున్నారు. ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ అవుతున్నారు. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।